శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 7వ అధ్యాయము. ఈనాడు అక్కల్కోటగా పేరుపొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణజ్ఞానము, జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం, స్వామి సమార్థుల వంటి పూర్ణ దత్తావతారము, శుద్ధజ్ఞాన మూర్తికే నిలయమవడంతో ఆ పేరు సార్థకమైంది. ఆ పట్టణం ప్రజ్ఞాపురమైతే ఆ పురనివాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపము అక్కల్కోట అన్న పేరుతో అక్కల్ అన్నది పర్షియన్ పదము. దాని అర్థం కూడా ప్రజ్ఞ, ప్రజ్ఞకు చిహ్నము అనే అర్థం. ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమ సాధకులైనా చివరకు చేరుకునే పరమధ్యేయమే హృదయమనే ప్రజ్ఞాపురం ఆంతరంగికమైన అక్కల్కోట. అటువంటి అక్కల్కోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన స్వామి సమర్థులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమగమ్యమైంది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించనిదేమున్నది? శ్రీస్వామి అక్కల్కోటలో నివసించనారంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాలపాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారికి కేంద్రమైంది. అందులో గురువారము మరీ పరమ పవిత్రమైంది. కారణం శ్రీదత్తస్వామికి పరమపావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహువుకు ప్రత్యేక పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజచేసి హారతి ఇచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డులు భక్తులందరికీ పంచేవారు. తర్వాత ఆయనకు భక్తులెంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయనను ఒక చెక్కపీటమీద కూర్చోబెట్టి అత్యంత ప్రాచీనము, నిత్యనూత్నమూ అయిన ఆయన దివ్యదేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగుపెట్టేవారు. భక్తుల హృదయాలలోని శుభవాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడి నీటితో తలంటిపోసేవారు. విషయవాంఛల స్పర్శయే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలెన్నింటిలోనో దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలా మెరిసే ఆయన దివ్యరూపాన్ని సింహాసనమీద కూర్చోబెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు. యోగీశ్వరులందరిచేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలోని రుద్రాక్షలు స్ఫటికమాలలు మాత్రం ఎవరు వేసేవి, తిరిగి తీసేవిగాదు. అవి వాటిస్థానం నుండి తొలగకవారి కంఠాన్ని ఆలింగనం చేసుకునే ఉండేవి. ఆయనకు సకలోపచారాలు చేశాక ఆసేతు హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎందరో భక్తాగ్రేసరులను వెదుక్కుంటూ వెళ్లి వారిను దధరించిన ఆపాదపద్మాలను పూజించి ఆరతిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా పరమభక్తునిలా భగవన్నామము నుచ్చరిస్తూనే ఉండేవారు. భక్తులు చేసే ఈ పూజలనుగూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే. అసూయాపరులైన లోకులు చేసే నిందలవలె వారి దృష్టియంతా ఆయన ఉచ్చారణతో పరమ శక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగలదానివలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులొచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదలనిస్తున్నారో అన్నంత ఆదరంగా ఖర్జూరాలు, కలకండ, మిఠాయిలు వారికి ప్రసాదమిచ్చేవారు. చిన్న పిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, ధనము దానం చేసేవారు. దీపావళి మొదలైన పండుగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. ఎప్పుడు ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోనూ, అది మొలవడంలోనూ, ఆ వృక్షరూపంలో అంతకు ముందు వరకు భూమిపై మొలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయమై సమైక్యమై చర్వణమవుతుంది. అలానే మనదేశ చరిత్రలో అలనాటి వేదఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు విలసిల్లిన ఆధ్యాత్మ సాంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయని తెల్పడానికి గాబోలు సర్వమతస్థులను, వారి మతధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. ఈద్, మొహరం, రంజాన్ వంటి ముస్లిం పండుగల రోజులలో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు, బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. అలానే క్రైస్తవులను, పార్సీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగంలో ప్రకటమైన దత్తావతారాలందరిలో ఈ సాంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభస్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరు జన్మలో యవనుడైన బిదర్ సుల్తానుగా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతనిని
అతని ప్రజలను అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబ్బీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సాంప్రదాయం గురించి చర్చించేవారు. అచ్చటి ముస్లింల విందుకు గూడా వెళ్లారు. ఆయన ఆశీస్సులతో మాణిక్య నగర్ వద్ద ఒక ఖిల్లా కట్టుకున్నారు. ఆ సాంప్రదాయాన్నే స్వామి సమర్థులు కొనసాగించారు. వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపము, 5వ దత్తావతారము అయిన శ్రీ సిరిడి సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తమను దర్శించవచ్చిన భక్తులతో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతోగాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహాగంభీరము, నిగూఢము అయిన తత్వార్థం కలిగియుండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక్కచోళప్ప ఇల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులా ఎక్కడంటే అక్కడికి సంచరిస్తుండే స్వామి సంచారం వలన ఆ పట్టణమంతా పావనమైంది. ఆయన ఎప్పుడెక్కడకు వెళ్ళినా జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు. వారిలో పామరులు, సాధకులేగాదు, మహారాజులు, కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజిరావ్ సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కల్కోట వచ్చాడు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనకారుడు గోవిందబువా నాసికర్ వచ్చాడు. ఆ రోజులలో అక్కల్కోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్దికాలం అతని రాజభవనంలో స్వామి విడిది చేశారు. ఇతరులెవరికీ ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశముండేది కాదు. కాని తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తిశ్రద్ధలకు మెచ్చి గాబోలు రాజభవనం విడిచి ఆ పట్టణ పొలిమేరకొచ్చి అక్కడొక చెట్టు క్రింద కూర్చున్నారు. ఆ సంగతి తెలిసి గ్వాలియరాజు త్వరత్వరగా అక్కడకు చేరి స్వామికి ఒక శ్రీఫలము, పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపాదృష్టితోనూ అతని నాశీర్వదించారు. ఆ రాజు ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానమిచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకొని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవిందబువ మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమికూడిన జనులందరినీ ఉరుతలూగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసిన్ లడ్డులు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అలానే ఇండోరు రాజైన తుగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలోనున్న ఒక మర్రీ చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు. ఆ రాజు ఆయనకు ప్రణమిల్లి, ప్రభూ, నేనిది వరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ అబు క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్ములను ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితమంతటికీ మకుటాయమానమైన భాగ్యాలు అన్నాడు. అచ్చటి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కల్కోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్లనేలేదు, భక్తుడెక్కడుంటే అక్కడే స్వామి ఉంటారని తెలుసుకున్నారు. ఇలా మహారాజులేగాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చారు. ఎంతవారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు వించుర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికొక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమైంది. తొడమీద వికారమైన తెల్ల మచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఆ విషయం సమర్థులకు విన్నవించి దానిని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికి ఉన్న వజ్రపుటుంగరం తీసి నాకిచ్చేస్తే ఆ వ్యాధి తగ్గపోతుంది అన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడై మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనస్సును కుదుర్చుకొని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దానిని తీసుకుని కొంతసేపు అటూ ఇటూ త్రిప్పిచూచారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతడు తలచాడు. వెంటనే ఆయన దానిని చోళప్పకిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్నిగూడా ఇచ్చారో ఏమో అతడు వెంటనే దానిని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయాచితంగా భగవంతుడిచ్చినది భగవంతునికే సమర్పించడం ఉత్తమమన్నదే అతని భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపుటుంగరం మాత్రం పోయిందిగాని తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. ఆవి మనదేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మనదేశాన్ని పరిపాలిస్తున్న
ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణచివేసింది. అంతేకాదు, ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా గాని లేక బాహాటంగా గాని పాల్గొనిన లేక మన దేశ సైనికులకు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించనారంభించింది. అట్టి దౌష్ట్యానికి గురి అయిన వారిలో జమాకిండికి రాజైన అప్పాసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతన్ని రాజ్యభ్రష్టుని చేసి ఆ రాష్ట్రాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే కాక అతనిని వెంగుర్ల అనేచోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హీరాలికర్ ప్రభుత్వోద్యోగి, సమర్థుల భక్తుడు. అతడు వెంటనే స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమానియైన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తదేకంగా జమాకిండి దిక్కుగా చూచి ఆ దిక్కునుండి ఎవరినో పిలుస్తున్నట్లు భంగీమచేసి ముమ్మారు నీవు బయటకురా అని హుంకరించారు. చిత్రం. మరురోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనిని జమాకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు. ప్రఖ్యాత కీర్తనకారుడైన ఠాకూర్దాసు గొప్ప దత్తభక్తుడు. అతడు తరచుగాంగా పూర్, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడితని శరీరంమీద తెల్లని మచ్చలు కనిపించి కొద్ది రోజులలో శరీరమంతా వ్యాపించి అతడి రూపమెంతో వికృతంగా తయారైంది. ఆ కారణంగా అతడు నలుగురి ఎదుటకు రావడానికి ఎంతో సిగ్గుపడేవాడు. ఒకప్పుడు ఇతడు గాంగాపూర్ దర్శించి అచ్చటి దత్తపాదుకలను పూజించి భక్తి పారవస్యంలో కీర్తన చేశాడు. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్లాలని అతడి సంకల్పం. కాని నాటిరాత్రి అతడికి స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కల్కోటకు వెళ్లి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఆ ప్రకారమే అతడు కాలినడకన అక్కల్కోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఒకవేసి ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్లారు. ఠాకూర్ దాస్ అక్కడకు చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతడికేసి ప్రేమగా చూచి, నాకోసం కస్తూరి తెచ్చావుగదా, అది సమర్పించలేదేమీ? అదివ్వు అని చేయి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. గాంగాపురంలోని దత్తపాదుకలకు పూయడానికి అతడు తనతో కస్తూరి తెచ్చుకున్నాడేగాని అది అక్కడ ఇవ్వడం మరిచిపోయాడు. వెంటనే తన సంచి నుండి తీసి దానిని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దానినందుకుని అంత ఖరీదైన ఆ సుగంధద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. గాంగాపురంలోని దత్తస్వామియే శ్రీ సమర్థులని అతడు గుర్తించి పరవశించాడు. అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటిరోజు అతడు సమస్కరించినప్పుడు స్వామి అతని వైపుకొక కాలిన కట్టెపుల్ల విసిరారు. అతడు దానిని ప్రసాదంగా గ్రహించి పొడిచేసి గాంగాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూతితో కలపి తన దేహానికి పూసుకున్నాడు. కొద్ది రోజులలో అతడి చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్ దాస్కు ఒక్క కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకొక మగ బిడ్డ కలగాలని తలచి స్వామిని దర్శించింది. ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీటోపి తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకొక కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. మరొకప్పుడు తమ పాదుకలు ఠాకూర్ దాస్కిచ్చి వీటిని కొంతకాలం పూజించుకుని తరువాత శ్రీరఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు, అక్కడ నేనుగూడ ఆనంద తాండవం చేయటానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణబువ ఉరఫ్ ఠాకూర్ దాసు బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరంలో కుడివైపున ఆ పాదుకలు ప్రతిష్ఠించి అక్కడ స్వామి పటముంచి నిత్య పూజలకేర్పాటు చేశాడు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిననుభవిస్తారు. శంకర్రావు రాజే అనువాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షలు ఆదాయంగల గొప్ప జాగీరుదారు. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనినొక బ్రహ్మ రాక్షసి ఆవహించి పీడించసాగింది. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికీ కృశిస్తున్న అతనిని గాంగాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడాక్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు అన్న సంతర్పణలు చేసి నిత్యమూ శ్రద్ధగా దత్తపాదుకలను పూజించసాగాడు. ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కంపించి అక్కల్కోటలోని స్వామి సమర్థులను
ఆశ్రయించమని ఆదేశించాడు. అతడంతకు ముందు స్వామి గురించి విన్నాడుగాని వారిపట్ల కించిత్తుగూడా అతనికి విశ్వాసం కుదరలేదు. అతని దృష్టిలో స్వామిగూడా భౌతిక దేహంతో జన్మించిన తనసాటి మానవుడే. అందువలన అతడు గాంగాపురం విడచి అక్కడకు వెళ్లదలచుకోలేదు. కాని మరొక రోజుగూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మరురోజే అతడు అక్కల్కోట చేరాడు. అప్పుడు స్వామి కార్నల్కర్ ఇంటనున్నారని తెలిసి అచ్చటికెళ్ళి స్వామి సేవకురాలైన సుందరాబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పటికే పేరాస ఆమె తలకెక్కింది. స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి ఆమె 2000 రూపాయలు కోరింది. శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగితే 10,000 రూపాయలు అయినా ఇస్తానన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి చివాలున లేచి షేక్ మూర్ సాహెబ్ దర్గా దగ్గరకు వెళ్లి దానిపై పడుకున్నారు. శంకర్రావ్ రాజేను మరణం నుండి తాము కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అచ్చటి ఫకీరు ఆ వింతచర్యను వ్యాఖ్యానించి చెప్పారు. 6 మాసాలలో అతని బాధలన్నీ మటు మాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరాబాయికేమీ ఇవ్వనక్కరలేదు. నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా. ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతడు నిర్మించిన రాజేరాయనను మఠం అక్కల్కోట పొలిమేరలో చూడవచ్చు. అబాజీబువా రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడుగూడా. అతడు స్వామి దర్శనానికి వచ్చాడేగాని ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు. అందుకే గాబోలు మొదటి రోజంతా స్వామి అతనిని పట్టించుకోనేలేదు. అతనికి దర్శనంగూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులే అయితే నా అంత పండితునికి, భక్తునికి దర్శనమెందుకివ్వలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనము, గౌరవము లభించనిదే తిరిగి పోకూడదని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం అతడు దర్శనానికి వెళ్లేసరికి స్వామి వెళ్లి అక్కడొక పెంటకుప్పమీద కూర్చున్నారు. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాత గుడ్డ పేలికలు, చెత్త ఎముకముక్కలు ఉన్నచోట అడుగు పెట్టడానికి మొదట వెనుకాడినా ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. స్వామి అతనికేసైనా చూడకనే ఒక సేవకుణ్ణి 2 కూజాలు నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అతడు వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీకేసి పరీక్షగా చూచి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏవైనా పోసేదెలా అని ప్రశ్నించి ఆ కూజాలలోని నీరంతా పారబోసి, ఇలా ఉంటే ఇప్పుడే మైనా పోయవచ్చు అన్నారు. విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠన వేదంతో మనసు నింపుకొనడం గురుకృపకు ఆటంకమే కాగలదని వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతనికేసి కఠినంగా చూచి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకొచ్చేదేమున్నది అన్నారు. అంతటితో అతని అహంవిరిగి పాదాక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపి తరువాత తిరిగి వెళ్లడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. స్వామి అతనికి తన పాదుకలిచ్చి అనుగ్రహించారు. ఒకరోజు దేశముఖ్వాడాలో స్వామి, సేవకులు మరియు భక్తులు కూర్చునియుండగా అచ్చటికి సయ్యద్ మొహమ్మద్ అనే ముస్లిం వచ్చాడు. అతడు అన్య మతస్థుడన్న భావంతో అచ్చటి భక్తులు కొంచెం కలత చెందారు. అతడు ఒక భక్తుని వద్ద, స్వామి ఎక్కడ అని విచారిస్తూ ఉండగా స్వామి, ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులము అని గట్టిగా చెప్పారు. అతడా మాట వింటూనే, ఆయనను చూస్తూనే గజగజ వణికిపోయాడు. అతని కన్నుల వెంట ఆనంద భాష్పాలు రాల్తున్నాయి. అతని శరీరమంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాలలో అతడు పరవశించి కన్నులు మూసుకున్నాడు. కొంతసేపటికి అతనికి బాహ్యస్మృతి కలుగగానే అతడు మోకాళ్లుమీద కూర్చుంటూ, స్వామి, నీవు సాక్షాత్తు హజరత్ ఆలీయే. ఇంతవరకు నేనెందరినో సాధువులను, ఫకీర్లను చూచానుగాని ఇట్టి దర్శనం నాకెన్నడూ కలుగలేదు. నేను మిమ్మల్నెలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతనికేసి చూచి, నీవు హైదరాబాదు వెళ్ళి అక్కడే నీ సాధన కొనసాగించు. మేమక్కడా, ఇక్కడా ఎల్లడలా ఉన్నాము అన్నారు. అతడలానే చేశాడు. అక్కల్కోటకు 20 మైళ్లలో నున్న లోహర్గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అనునతను వచ్చాడు. అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లిపెట్టడం వలన అతడు నీరు మరియు ఆహారముగూడా తీసుకోలేకున్నాడు.
అతడి కంఠానికి కాన్సరు వ్యాధిట. అతడు గాంగాపురం వెళ్ళి అచట గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తూ దత్త నామస్మరణ చేస్తున్నాడు. కొద్దికాలానికి అతనిలో కవితాశక్తి మేల్కొన్నది కాబోలు. సంతతధారగా అతని కలం వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతనికొక రాత్రి అక్కల్కోట వెళ్ళమని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు వ్రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. సరిగా అవి పూర్తి అయ్యేసరికి అతడి వ్యాధి అదృశ్యమైంది. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు వ్రాసి దాస్బపు అను పేర ప్రసిద్ధికెక్కాడు. అన్నాసాహెబ్ పట్వర్ధన్ అను ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడై విదేశీయ పారతంత్ర్యము నుండి దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడేవాడు. అయితే బల్వంత్ పట్కేవలెగాక ఆ లక్ష్యాన్ని తన తపశ్చర్యతోనే సాధించాలని తలచి మొదట స్వామిని దర్శించాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడున్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యమూ ఎవరూ సాధించలేరు. అందరూ ఆయన సంకల్పానికే వేచియుండవలసిందే. ఇంకొక శతాబ్దంలోగా ఎలాగూ ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. అళందిలోనున్న శ్రీ నరసింహసరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతడలానే అళంది చేరి గురుసేవలో తరించాడు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.